బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ పార్టీని ఖాళీ చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. మరోవైపు మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ కాంగ్రెస్ నేతలకు టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల ముందుకల్లా గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయించే ప్లాన్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజయ్య రాజీనామా చేశారు. ఈ నెల 10న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దూరంగా ఉంటున్నారు. ఆయన బీజేపీలో చేరేందుకు కమలం పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. వీరితో పాటు పలువురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ నేతలకు టచ్ లో ఉన్నట్లు హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. రేవంత్ తో భేటీపై మేయర్ విజయలక్ష్మి స్పందించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సీఎంకు విన్నవించుకున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే స్టాండింగ్ కమిటీ ఏర్పాటు, కౌన్సిల్ సమావేశం, బల్దియా ఆర్థిక పరిస్థితిపై సీఎంతో చర్చించినట్లు తెలిపారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించేలా జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఆదేశాలు ఇవ్వాలని ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్. ప్రియాంక, మొత్తం మీద తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం లోక్సభ ఎన్నికల ముందు మారే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే తెలంగాణ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సో వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిశామని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా సో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఒకవైపు ఒకంత కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. సో వాస్తవానికి అయితే మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్నటువంటి కామెంట్స్, ఎందుకంటే ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, అలానే కేసీఆర్ త్వరలో ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అంతే గట్టిగానే ఇటు కౌంటర్లు కూడా వస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇటీవల ఒక వ్యాఖ్య అయితే చేశారు. సో 26 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈ చేరికలను ప్రోత్సహించొద్దు అని చెప్తుంది. మేము కనుక గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండరని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మరోవైపు లోక్సభ ఎన్నికల వేళ ఇటు స్వచ్ఛందంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం మనం కనుక చూస్తే స్టేషన్ గన్పూర్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 10వ తారీఖున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన ముహూర్తాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. వరంగల్ లోక్సభ నుంచి పోటీ చేసేందుకు ఆయన సంసిద్ధతను కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలు ఆయనతో చర్చించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సిట్టింగ్ లోక్సభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం కంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తేనే గెలుస్తామనేటువంటి ధోరణిలో ఉన్నారు. సో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ పెద్దలతో వాళ్ళంతా కూడా టచ్ లో ఉన్నారు. సో మరోవైపు ఇవాళ మనం చూస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి గద్వాల విజయలక్ష్మి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె మేయర్ గా ఉన్నారు. సో ఆమె ఇవాళ రేవంత్ రెడ్డిని కలవడం అనేటువంటిది ఒకంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే చెప్తున్నారు త్వరలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అలానే కొంతమంది గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా కాంగ్రెస్ కూటికి రాబోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో సో విజయలక్ష్మి ఇవాళ రేవంత్ రెడ్డి కలవడం అనేటువంటిది ఒకంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కొంతమంది కార్పొరేటర్లు లోక్సభ ఎన్నికల ముందుగానే ఇటు కాంగ్రెస్ గూటికి చేరేందుకు వాళ్ళంతా కూడా ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇటు బోరబండకు సంబంధించిన కార్పొరేటర్ అలానే మాజీ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి బాబా ఫసీద్దీన్ కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. సో మరోవైపు బొంతు రామ్మోహన్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి మాజీ మేయర్ ఆయన ఇటు బీజేపీలో చేరేందుకు కూడా ఆయన దాదాపుగా ముహూర్తాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్టుగా మనకైతే తెలుస్తోంది. సో మొత్తం మీద లోక్సభ ఎన్నికల వేళ ఇటు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అలానే కొంతమంది నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికలకు ముందుగానే అంటే లోక్సభ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు ఈ నెల 27వ తారీఖు జరగబోతున్నాయి. సో ఈ రాజ్యసభ ఎన్నికల ముందుగానే కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఇటు పలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కూడా అవిశ్వాస తీర్మానాలను పెడుతూ సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కౌన్సిలర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇటు ఈ ఏదైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్ అన్ని కూడా అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్
గూటి కాంగ్రెస్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద తెలంగాణలో కింద రాజకీయ సంచలనాన్ని మాత్రం రానున్నటువంటి రోజుల్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియాంక, థ్యాంక్ యూ నవీన్. మీటింగ్ కూడా మాది ఆగస్ట్ లాస్ట్ అయింది. ఎవ్రీ 3 months జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగవలసింది. అయితే ఇప్పటి వరకు 5 months కూడా అయిపోయింది, జనరల్ బాడీ మీటింగ్ జరగలేదు. అండ్ మా కార్పొరేటర్స్ అందరు కూడా అన్ని పార్టీలు 4 పార్టీల కార్పొరేటర్లు కూడా నా దగ్గరికి పదే రావడం, మా ఆఫీస్కి వాళ్ళ వినతి పత్రం ఇవ్వడము, జనరల్ బాడీ కండక్ట్ చేయమనడము, మరి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ పెట్టమనడము, ఇవన్నీ కూడా వాళ్ళు నన్ను అడుగుతున్నందుకు నేను కమిషనర్ గారికి లెటర్స్ కూడా రాశాను. నిన్న కూడా ఒక లెటర్ పంపించాను. ఇప్పటి వరకు కూడా మాకు ఏమీ రెస్పాన్స్ రాలేదు. కాబట్టి నేను స్వయంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన ఇమీడియట్గా కమిషనర్ గారికి ఫోన్ చేయడం, నా ముందలే ఫోన్ చేయడం కూడా జరిగి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాని నేను ఏ పార్టీ మారుతున్నాననేసి కానివ్వండి, ఇవన్నీ కూడా అవాస్తవము. ఇవన్నీ కూడా ఎవరు కూడా బిలీవ్ చేయొద్దండి. నేను తప్పకుండా ఏ పార్టీలో అయితే ఉన్నానో బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటానని అందరికీ కూడా